హలో ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ రాధాకృష్ణ. యాక్చువల్గా నేను మీ ముందుకు వచ్చాను ఎందుకంటే ఒక చాలా ఇంపార్టెంట్ అయిన విషయాన్ని ప్రస్తుత పరిస్థితిలో కరోనా వైరస్ని ఎదుర్కొనేటువంటి ఒక చిన్న చిన్న టెక్నిక్స్, ఒక ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఇంటి యొక్క పరిసరాలని ఎలా శుభ్రం చేసుకోవచ్చు, కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఎలా ఉంటాయి, చిన్న చిన్న చిట్కాలతో కూడా ఇంటిని ఎలా స్టెరిలైజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక చిన్న చిట్కాలతో నేను మీ ముందుకు వచ్చానండి. దయచేసి ఇబ్బంది అనుకోకుండా ఒక 5 నిమిషాలు మాత్రమే చూడండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. చక్కని ఇంపార్టెంట్ అయిన సూత్రాలు నేను చెప్పదలుచుకున్నాను. అంటే జనరల్గా మన ఇంటికి ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉంటారు, రిలేటివ్స్, నైబర్స్, చుట్టుపక్కల వాళ్ళు ఇంకెవరైనా వస్తూ ఉంటుంటారు. ఈ వస్తున్నప్పుడు జనరల్గా మన ఇంటికి వాళ్ళని ఆహ్వానిస్తాం, కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఫ్లైట్ జర్నీ చేశారా, ఇవన్నీ మనం అడుగుతాం. ఏంటంటే మన యొక్క కనీస బాధ్యత, ధర్మం ఏంటి అని అంటే, ఎదుటి వ్యక్తి ఎవరైనా వస్తే రండి అండి, కూర్చోండి అని చెప్పేటువంటి మన ధర్మం, ఆ సంస్కారంలో మనం ఉన్నాం. కాబట్టి వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు, ఎక్కడి నుంచి వస్తున్నారో, ఎక్కడ దేన్ని పట్టుకొని వస్తున్నారో, ఏ క్యాబ్లో వచ్చారో, ఎవరు ఆ క్యాబ్ నడిపిస్తుంటే ఎవరి క్యాబ్లో వాళ్ళు వచ్చారో తెలియదు. సో కరోనా వైరస్ అనేది వాళ్ళ ద్వారా వ్యాప్తి చెందే అవకాశం చాలా ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే కొన్ని చిట్కాలు పాటిద్దాం. తద్వారా ఏదైతే మన హ్యాండ్ శానిటేషన్స్ ఎట్లయితే యూస్ చేస్తున్నామో, మన చేతులను ఎలా అయితే శుభ్రం చేసుకుంటున్నామో, అదేవిధంగా మన యొక్క ఇంటి పరిసరాలను కూడా శుభ్రం చేసుకోవచ్చు. అది మనకు తెలిసిన పద్ధతుల్లోనే, ఎక్కువ పద్ధతులు అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇది అందరి ఇళ్ళల్లో ఉండేటువంటిదండి. నెబులైజేషన్స్ కోసము మనము జనరల్గా ఆవిరి పట్టడానికి వాడుతూ ఉంటాం ఇంట్లో. దీంట్లో మనం ఏం చేస్తామనంటే, ఇది కర్పూరం అండి. ఇది చూస్తే కనుక కర్పూరం మీకు అందరికీ తెలుసు, ప్రతి విషయాల్లో మనం యూస్ చేస్తుంటాం అక్కడక్కడ. ఇది కర్పూరం అండి. ఒక 15 నుంచి 20 కర్పూరం బిళ్ళలు ఇందులో వేయండి. ఇందులో వేసి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇందులో పోసి జనరల్గా పెట్టేసేయండి. జనరల్గా ఏదైతే మీరు ఆవిరి పడుతూ ఉంటారో జనరల్గా ఇంట్లలో అలా పెట్టేసేసి స్విచ్ చేయండి. సో ఇలా వేయడం మూలన ఏమవుతుందంటే, దీంట్లో నుంచి వచ్చే వేపర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆవిరి ఇంటి ప్రతి రూమ్లో ఒక్కొక్క 10 నిమిషాలు పెట్టండి. పెడితే ఏమవుతుందంటే, మన చుట్టూ ఉండే ఫస్ట్ నెగిటివ్ ఆరా పోతుంది, అంతా పాజిటివ్ ఆరా తయారవుతుంది. మీకు వచ్చేటువంటి మంచి ప్రయోజనం ఒకటి. రెండోది ఏంటి అని అంటే, బ్యాక్టీరియాని, వైరస్ని, ఫంగస్ని ఇది కిల్ చేస్తుంది, మీ ఇంట్లలో ఉండకుండా చేస్తుంది. ఇదొక పద్ధతి అండి. దీన్ని చేయడం వల్ల మీకు చాలా మంచి ప్రయోజనాలు జరుగుతాయి. ఇంకొక పద్ధతి ఏంటి అని అంటే, మన ఇండ్లలో వైరస్ని కిల్ చేయాలన్నా గ్రాబ్ చేసుకునే గుణం ఉంటుంది. మనం ఏమన్నా కట్ చేస్తూ ఉంటాము, ఇది ఉల్లిపాయలు అండి. ఈ ఉల్లిపాయలు మనం కట్ చేస్తుంటే జనరల్గా మన కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంటాయి, అంత పవర్ ఉంటుంది. దీన్ని ఏం చేయండి, ఈ కింద ఒక వైపు ఉంది, పైన ఒక వైపు ఉంది, దీన్ని పైన ఇలా కట్ చేయండి. ఇంతే కట్ చేయాలి, ఇంతకు మించి ఎక్కువ కట్ చేయొద్దు. దీన్ని ఇంతే కట్ చేయాలి. దీన్ని కట్ చేసి మనం బెడ్ పక్కన పెట్టండి. ఇలా ఎక్కడైనా మనం పడుకుంటున్నాం తల వైపు, ఆ పక్కన పెట్టేస్తే ఇది అక్కడ చుట్టూ ఉన్నటువంటి వైరస్ని లాగేస్తుంది. ఇది దయచేసి దీన్ని మళ్ళీ రీయూజ్ చేయకండి, దీన్ని పారేసేయండి. రేపు మార్నింగ్ ప్రతి ఇళ్లలో పెట్టండి, రేపు పారేసేయండి. ఇదొక పద్ధతి. దీనివల్ల కూడా వైరస్ని కిల్ చేయొచ్చు. ఇంటిని మళ్ళీ శుభ్రం చేసుకుంటున్నారు. ప్రతి గది ఎక్కడ ముట్టుకున్నా, అయ్యో ఏముందో, ఇక్కడ టచ్ చేస్తే ఎక్కడుందో, ఎవరు వచ్చి ఏం ముట్టుకున్నారో, మళ్ళీ నేను ముట్టుకుంటున్నా అన్న భయం మీకు ఉండదు. ఇంకొకటి, వాష్రూమ్స్ని ఎలా మనము శానిటైజ్ చేసుకోవాలి, వాష్రూమ్ని ఎలా మనము ప్యూరిఫై చేసుకోవాలి, అక్కడ ఉన్న ఎయిర్ ఎలాంటిది, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలాంటిది, అక్కడ ఉన్నటువంటి పర్టికులర్ వైరస్ ఏం తిరుగుతుంది, ఏ బ్యాక్టీరియా తిరుగుతుంది, ఏ ఫంగస్ ఏ మూలలో ఉంది, దాన్ని ఆ వాష్రూమ్లోకి రాకుండా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. దిస్ ఈజ్ క్రిస్టల్ సాల్ట్. మనం దొడ్డుప్పు అంటాం కదా, అది క్రిస్టల్ సాల్ట్ అనమాట. ఈ క్రిస్టల్ సాల్ట్ని వాష్రూమ్ యొక్క విండో ఏదైతే బయటికి ఎగ్జాస్ట్ విండో ఉంటుందో, ఆ ఎగ్జాస్ట్ విండో దగ్గర ఇలా ప్లేస్ చేయండి. గాలి పోతూ వస్తూ ఉంటుంది కదా, చెడు గాలిని బయటికి పంపిస్తూ మంచి గాలిని ఇది ఆహ్వానిస్తూ ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది. అదొక పద్ధతి. ఇది అయిపోయిందండి.
ఇంకొకటి ఏంటి అని అంటే, మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి, మన ఆరోగ్యాన్ని ఇమ్యూనిటీ పెంచుకుంటే గనక ఈ వైరస్‌ని మనం తట్టుకునే శక్తి మనకొస్తుంది. అయితే ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుంది? ఏదో మందులేసుకుంటే అంత ఈజీగా పెరగదు. స్లోగా మనం వాటర్ మంచిగా తీసుకోవడం, మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫుడ్‌ని తీసుకోవడం వల్ల మాత్రమే పెరుగుతుంది. అలా పెరగాలి అని అంటే జనరల్‌గా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది వాటర్ అండి. దిస్ ఇస్ ప్యూర్ వాటర్. ఈ వాటర్‌లో దీన్ని ఇలా స్లైసెస్ చేసినటువంటి లెమన్ పీసెస్ ఉన్నాయి నా దగ్గర. ఇలా వేస్తున్నాను నేను. స్లైసెస్ లేక లెమన్ పీసెస్ ఇలా వేయండి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక 15 నిమిషాలు వాటర్ బాయిల్ చేయండి. బాయిల్ చేసి అలా పక్కన పెట్టేసుకోండి. మీకు ఎప్పుడు అవసరం అనిపించినప్పుడల్లా ఒక గ్లాస్లో పోసుకొని తాగుతూ ఉండండి, సిప్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ కాల్డ్ ఆల్కలైన్ వాటర్. ఆల్కలైన్ లెవెల్స్ అన్నీ దీంట్లో పెరుగుతాయి. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు 50,000 లక్ష రూపాయలు పెట్టి ఒక బాటిల్ తాగుతున్నారంట. మరి దానికన్నా ఇది చాలా మంచిది. మీ యొక్క ఇమ్యూనిటీ పెరుగుతుంది. సిట్రిక్ యాసిడ్ కంపల్సరీ మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ యొక్క ఆల్కలైన్స్ లెవెల్స్ బాడీలో పెరుగుతాయి. మీరు వైరస్ని తట్టుకునే శక్తి మీకు వస్తుంది. మీ యొక్క రోగనిరోధక శక్తి, దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనిటీ, ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. ఇవి పాటించండి. మీ ఇల్లు బాగుంటుంది, మీరు బాగుంటారు, మీ పరిసరాలు బాగుంటాయి, మీరు హెల్తీగా ఉంటారు. రేపటి నుంచి చక్కగా మళ్ళీ పని చేసుకోవచ్చు. మీకు వీలైనంత వరకు ఈ వీడియోని సర్క్యులేట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి. తద్వారా రేపు ఎలాగో హాలిడే, రేపు 22nd ఎంటైర్ గవర్నమెంట్ హాలిడే తీసుకుంది. దయచేసి ఇవి చూసి పాటించే ప్రయత్నం చేయండి దయచేసి. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను మీ డాక్టర్ రాధాకృష్ణ, జూబ్లీ హిల్స్, డాక్టర్ పిఆర్కేఎస్ వెల్నెస్ సెంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.